సార్, వివేకానంద హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు ముగింపుకు వచ్చింది. దీని మీద పొలిటికల్ ఎఫెక్ట్ అసలు ఏం తేల్చింది? చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్న విషయం. గత ఎన్నికల సమయంలో 2019 నుంచి నలుగుతుంది ఈ అంశం. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని వివేకా కుమార్తె డాక్టర్ సునీత వెళ్ళినప్పుడు సిబిఐ అభిప్రాయం అడిగారు వాళ్ళు. ఇప్పుడు ఆ కేసు ఇంకా విచారణ జరగాలి, ఆయన వేరే కోర్టులో రాలేదట. ఇంత లోపల సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సిబిఐ అభిప్రాయం కావాలి. ఒకటి, మీరు ఈ కేసు విచారణ సీరియస్గా తీసుకుంటున్నారా? రెండవది, ఇది ముగిసిందా, ఏ దశలో ఉంది? మూడోది, దర్యాప్తు జరిపిస్తూ కూడా మీరు విచారణ ట్రయల్ ఈ రెండు కూడా ఏకకాలంలో జరపవచ్చా? ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పండి అని అడిగింది. ఇక్కడ కీలకమైనది వరం మీరు వ్యాఖ్యానించినట్టుగా చాలా రోజులుగా పని రాజకీయంగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ అయిన తర్వాత ప్రతి సభలో అనివార్యంగా ఇంత అనుభవం ఉన్న నేనే టోకరా తిన్నాను, నన్నే దారి తప్పించారని ఆయన ప్రతిసారి వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది ఒక ముఖ్యమైన అంశంగా చేసుకొని వాళ్ళందరూ రుజువైపోయారు, ఇంక వాళ్ళు వెళ్ళటమే తరువాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఈ దశలో సిబిఐకి అప్పగించారు. సిబిఐ విచారణ పూర్తయిందా లేదా అని అడిగారు. ఈ ప్రశ్న చాలా ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వాలా వద్దా, అసలు అరెస్ట్ చేయాలా, అందుబాటులో ఉంచాలా అన్న దేని మీద ఆధారపడి ఉంటుంది? దర్యాప్తు అవసరం ఉందా లేదా, మీరు ఇంకా రాబట్టాల్సిన సమాచారం ఉందా లేదా? సిబిఐ కనుక లేదు, మా దర్యాప్తులో ఇంకా ముఖ్య భాగం మిగిలే ఉంది, దానికి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా అవసరం, పైగా ఇప్పుడు ఆయన ప్రభావితం చేస్తున్నాడు సాక్షులనని కదా వీళ్ళ ఆరోపణ. బట్ మా దర్యాప్తు ముగిసింది అని సుప్రీంకోర్టుకు సిబిఐ చెప్పడం ఇంకా రెండు అంతగా అత్యున్నతమైనవి. సిబిఐ కానీ దర్యాప్తుకు సంబంధించి సుప్రీంకోర్టు సరే. కాబట్టి ఒక విధంగా సుప్రీంకోర్టులో సిబిఐ మేమేమి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావాలని కోరడం లేదు అనే మాట వాళ్ళు చెప్పారని భావించాలి. ఎందుకంటే మా దర్యాప్తు మా భాగం అయిపోయింది, అయితే మీరు మళ్ళీ కొనసాగించమంటే కొనసాగిస్తాం. సో ది బాల్ ఈజ్ ఇన్ సుప్రీంకోర్టు అన్నట్టుగా మామూలు బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటుంటారు కదా, యువర్ కోర్ట్ కాదు, ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ ది సుప్రీంకోర్టు అన్నట్టుగా సిబిఐ జవాబు చెప్పింది. మేము దర్యాప్తు ముగిసిపోయింది, ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా వేశారు కదా, అది కాకుండా మీరు మళ్ళీ దర్యాప్తు చేయమంటే చేస్తాం. కాబట్టి ఇప్పుడు డాక్టర్ సునీత పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు కనుక బెయిల్ రద్దు చేయాలి అని భావిస్తే బెయిల్ రద్దు చేసినా కానీ విచారించాల్సింది సిబిఐ కాబట్టి సిబిఐ ముందుగానే మాకైతే అక్కర్లేదు సార్, మా కోణంలో మీరు ఏమైనా చేయమంటే నేను చేస్తాం అన్న పద్ధతిలో చెప్పారని అనుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత అసలు పిటిషన్ అలాగే ఉంది, ఇది సునీత వేసిన పిటిషన్. ఈ పిటిషన్ మీద వాదించాల్సినటువంటి సంబంధిత న్యాయవాది ఐ థింక్ సిద్ధార్థ లూత్రా, ఆయన ఇక్కడ లేరు కాబట్టి ఆ వాదనకు తగ్గుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు దర్యాప్తు అయిపోయింది అంటున్నారు కదా. ఈ మధ్య కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొంతమందిని బయటికి పంపించినప్పుడు దర్యాప్తు మిగిలి ఉందా, దీనికి రిమాండ్కు పంపేటప్పుడు కూడా కోర్టు అదే అడుగుతుంటుంది, మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా, మామూలుగా తెలుసుకోవచ్చు కదా ఈ పద్ధతిలో. కాబట్టి ఒక విధంగా తీవ్రమైన ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్నప్పుడు దర్యాప్తు సంస్థ మా దర్యాప్తు ముగిసిపోయింది అంటే ఇంక కోర్టుగా తేల్చుకోవాలి అని, మా పార్టీ అయిపోయింది, మీరు కనుక ఇంకా పలానాది ఎందుకు వదిలేశారు, లేదా పలానా దాంట్లో చూసారా లేదా, దీని మీద ఉపేక్ష చేశారా అని కోర్టు ఏమైనా కామెంట్ చేస్తే మేము మళ్ళీ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఒక కీలకమైన ఘట్టం ముగిసిందని మనం భావించాల్సి వస్తుంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి ఆ మాటకు వస్తే సునీతారెడ్డి సరే వీళ్ళకి కొంత ఈ అభిప్రాయం ఉంది. అందుకనే కొద్ది రోజుల కిందట మనం తెలుగులో కొన్ని ప్రముఖ పత్రికల్లో కొంత ఇటువైపు ఉంటాయని చెప్పిన పత్రికల్లో పూర్తిగా గాలికి వదిలేసిన సిబిఐ అని వీళ్ళు శీర్షికలు పెట్టారు, పతాక శీర్షికలే పెట్టారు. కేసు ఎక్కడ తెలియదు, అసలు నడక నడుస్తుంది, కొంచెం కూడా సాగడం లేదు, చేతులు ఎత్తేసారు, ఈ పద్ధతిలో మాట్లాడారు. కాబట్టి సిబిఐ మీద కూటమి నాయకులనండి లేకపోతే విమర్శకులు, జగన్ వ్యతిరేకులు, వాళ్ళు చేస్తున్న విమర్శలకు తగిన విధంగానే సిబిఐ ఇప్పుడు మా పార్టీ అయిపోయిందని చెప్పింది. న్యాయమూర్తులు ఏం స్పందిస్తారు, వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారు, మీరు అది తేల్చారని అడుగుతారా, అవన్నీ చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు సునీతారెడ్డి ఆమె భర్త మీద సిబిఐ రామ్ సింగ్ను వాళ్ళు ఏదో బెదిరించారనో లేకపోతే వాళ్ళ మీద కేసు పెట్టిన దాన్ని చంద్రబాబు ప్రభుత్వం క్లోజ్ చేసింది. ఈ క్లోజ్ చేయడానికి కూడా సిబిఐ ఏం అభ్యంతరం పెట్టలేదు, అప్పుడు కూడా మాకేం అవసరం లేదు, మీరు క్లోజ్ చేయొచ్చు అని కూడా చెప్పింది. కాబట్టి
సిబిఐ ఈ విషయంలో తన పాత్ర అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. మనం అంతకుముందు చాలా విన్నాం కదా దర్యాప్తులో, గూగుల్ టేక్అవుట్, ఇది బయటకు వచ్చింది, అది బయటకు వచ్చింది, ఇవన్నీ కూడా జరిగాయి. ఈ రాజకీయాలు ఇవన్నీ చాలా జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పటికైతే ఇది ఒక ముగింపు అని సిబిఐ చెప్పింది. కాబట్టి ఇక మీదట కొనసాగితే అది సిబిఐ కాకుండా సుప్రీంకోర్టే అసలు చేపట్టిందే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అనుకుంటే ఇంకా సుప్రీంకోర్టే నడిపినట్టుగా ఉంటుంది ఇక మీదట. అది అంతదాకా వెళ్తారా వాళ్ళు, లేదా అసలు మీ అభ్యంతరం ఏంటి వాళ్ళే అయిపోయింది అంటుంటే. అవును, ఇప్పుడు కేసు సిబిఐ వర్సెస్ సునీత అన్నట్టుగా కూడా మారవచ్చు. అంటే సిబిఐ మీద కూడా ఆరోపణలు లేకపోతే విమర్శలు చేస్తారా, దాన్ని సిబిఐ సంస్థాగతంగా ఎలా తీసుకుంటుంది, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. సరే, రాజకీయంగా కొంత యువతల శిబిరం అవినాష్ రెడ్డి వాళ్ళు మమ్మల్ని ఎందుకు అనవసరంగా ఇరికిస్తున్నారు, కక్ష సాధింపు అని చెప్పే వాదన వాళ్ళు చేస్తారు.